మంచి చెప్పిన మనిషిని చంపేస్తారా ఈ సమాజంలో? సీపీఎం నాయకుడైన పెంచలయ్యను అరవ కామాక్షి దారుణముగా తన మనుషుల చేత హత్య చేయించింది. సంఘ విద్రోహ కార్యకలాపాలు చేయొద్దని కొంతకాలంగా పెంచలయ్య అరవ కామాక్షిని హెచ్చరించి చెప్పాడు. అరవ కామాక్షి రాజకీయ నాయకుల అండ చూసుకొని గంజాయిని విక్రయించుచున్నది. చెత్త ఏరుకునే వాళ్ళని చేరదీసి వాళ్ళ చేత గంజాయిని విక్రయించుచున్నది. వైసీపీ వాళ్ళ అండ చూసుకొని కామాక్షి బరి తెగించింది అని కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ పరిపాలనలో లేదు, ఉన్నది కూటమి ప్రభుత్వం. వైసీపీ వలన జరిగిందని చెప్పినా ప్రజలు నమ్మరు. అయినా గత 11 సంవత్సరముల నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరుకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు. శ్రీధర్ రెడ్డి అండ చూసుకుని అరవ కామాక్షి మంచి చెప్పిన సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్య చేయించింది. ఎక్కడ చెడు జరిగినా వైసీపీ నాయకులైన పై ప్రచారం చేయటం కూటమి నాయకులకు అలవాటైపోయింది. గతంలో ఫిర్యాదు ఇచ్చి హంతకుడైన శ్రీకాంత్ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జైలు నుంచి బయటకు తీసుకొని వచ్చారు.